కొడుతోంది. అబ్బబ్బా ఏమిటారా ఈ గోల? ఎప్పుడు ఆటలేనా? చూడండి లెక్కంతా చెడిపోయింది. నేను కాదమ్మా, అన్నయ్యే. సరే సరే కొంచెం ఆగండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకమ్మా డబ్బులన్నీ అలా విడివిడిగా పెడుతున్నావు? ఎందుకంటే నెలకు మనకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులకు సరిపెట్టుకోవడానికి ఒక పట్టికలాగా తయారు చేసుకోవాలి. లేకపోతే నెల చివరిలో ఇబ్బంది పడతాం. అసలు ఆదాయం అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మీ నాన్నగారి జీతము నా జీతము కలిపి నెలకు మనకు వచ్చే ఆదాయం అని చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగం లేని వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆదాయం అనేది కొందరికి సేవల ద్వారా, కొందరికేమో ఆస్తుల ద్వారా, కొంతమందికి పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయడం ద్వారా, ఇంకొంతమందికి వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మడం ద్వారా వస్తుంది. మరి ఖర్చులకు ఆదాయానికి ఉన్న సంబంధం ఏంటమ్మా? ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని అవసరాలు ఉంటాయి కదా, వాటిని తీర్చుకోవడం కోసం డబ్బు అవసరం అవుతుంది. పారిశ్రామికవేత్తలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కుటుంబాలు, పాఠశాలలు, ఇలా ఒకటేమిటి, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆదాయాన్ని బట్టి వారి ఖర్చులను అంచనా వేసుకుంటారు. ఈ విధంగా తయారు చేసే ప్రణాళికనే బడ్జెట్ అంటారు. అవునవును, మా టీచర్ నిన్న బడ్జెట్ పాఠం చెప్పారు. ఖర్చులను ఆదాయం గురించి తయారు చేసే ప్రణాళికను బడ్జెట్ అంటారని. సరే, ఇప్పుడు బడ్జెట్ గురించి మనం తెలుసుకోబోయే ముందు బడ్జెట్లోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందామా? ముఖ్యమైన అంశాలా? అవేంటి? బడ్జెట్లోని ముఖ్యాంశాలు రెండు. ఒకటి ఆదాయం, రెండు వ్యయం. పారిశ్రామికవేత్తలకైనా, వ్యాపారస్తులకైనా, కుటుంబాలకైనా ఎంతో కొంత ఆదాయం వస్తుందని ఇందాక చెప్పుకున్నాం కదా. అది నెలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, 6 నెలలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు. ఈ విధంగా వచ్చిన రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయం గురించి చెప్పే కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. అంటే మనకు రాబోయే ఆదాయం, మనం చేయబోయే ఖర్చులను గురించి తయారు చేసే ప్రణాళికను బడ్జెట్ అంటారన్నమాట. వెరీ గుడ్. కుటుంబాలు, వ్యాపార సంస్థలే కాదు, మన ప్రభుత్వాలు కూడా బడ్జెట్ను తయారు చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ను తయారు చేసి సభ్యుల ఆమోదం కోసం రాష్ట్రాలు విధానసభలోను, కేంద్రం పార్లమెంటులోనూ ప్రవేశపెడతాయి. తర్వాత ఏమవుతుంది? విధానసభ, పార్లమెంటు సభ్యుల ఆమోదం కోసం సమర్పిస్తాయి. బడ్జెట్లోని ముఖ్యాంశాలు ఒకటి ఆదాయం, రెండు వ్యయం అని చెప్పుకున్నాం కదా. వ్యయం అంటే ఖర్చు అని అర్థం. ఒకవేళ రాజు అడిగినట్లు ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను లోటు బడ్జెట్ అంటారు. ఒకవేళ ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉంటే ఏమంటారు? ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉంటే మిగులు బడ్జెట్ అంటారు. ఆదాయం, వ్యయం సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్ అంటారు. ఒకవేళ సమానంగా లేకపోతే ఏమంటారు? ఆదాయం, వ్యయం అసమానంగా ఉంటే అసంతులిత బడ్జెట్ అంటారు. ఇప్పుడు మనం ఒక కుటుంబం బడ్జెట్ని ఎలా తయారు చేసుకుంటుందో చూద్దామా? మరి కుటుంబంలో ఉండే ఖర్చులు నేను చెప్పనా అమ్మా? చెప్పు చూద్దాం. తిండి ఖర్చు, బట్టల ఖర్చు, స్కూల్ ఫీజు, సరుకుల ఖర్చు, ఇంకా బస్సు ఛార్జీలు, ఇంకా. వెరీ గుడ్ నాన్న. ఇంకా ఏముంటాయంటే పుస్తకాల ఖర్చు, మందుల ఖర్చు, ఇంటి అద్దె, ఎవరి దగ్గరైనా మనం చేబదులు తీసుకున్నామనుకోండి వాళ్ళకు తిరిగి ఇవ్వడం, ఇలా మొదలైన ఖర్చులు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఒక పట్టికలాగా తయారు చేద్దామా? సరేనమ్మా. ఆదాయాలు రూపాయలలో, ఒకటి వేతనాల ద్వారా 6,000, వ్యవసాయం ద్వారా 10,000, అప్పుల వసూళ్ల ద్వారా 500, చేబదుళ్ల వసూళ్లు 500, మొత్తం 17,000 రూపాయలు. వ్యయాలు రూపాయల్లో,
ఆహార పదార్థాలు 7,000, కూరగాయలు 1,000, ఇంటి అద్దె 4,000, స్కూల్ ఫీజు 2,000, రవాణా 1,000 రూపాయలు, అప్పులు తీర్చడం 1,000 రూపాయలు, బట్టలు 1,000 రూపాయలు, మొత్తం 17,000 రూపాయలు. పట్టికల్లో చూసారా ఆదాయం ఎంతుంది? ఇంకా కరెంటు బిల్లు, నీళ్ళ పన్ను ఇవన్నీ కూడా వస్తాయి కదమ్మా. అవునవును, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్లా చెప్పాను. ఇప్పుడు చెప్పు ఆదాయం ఎంత? నేను చెప్తానమ్మా, 17,000 రూపాయలు. మరి ఖర్చు ఎంత? నేను చెప్తాను, అది కూడా 17,000 రూపాయలే. అంటే వచ్చే ఆదాయము చేయవలసిన ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి. అవునమ్మా. ఈ విధంగా ఆదాయము వ్యయము రెండు సమానంగా ఉంటే ఆ బడ్జెట్ని ఏమని పిలుస్తారు? సంతులిత బడ్జెట్ కదా అమ్మా. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పాఠశాలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మరి పిల్లల నుండి స్కూల్ ఫీ వసూలు చేస్తారు కదా, అది ఆదాయమే కదా. అంతేకాదు, పాఠశాలలు నడపడానికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. అలాగే కొందరు ధనవంతులు కూడా విరాళాల రూపంలో అందజేస్తారు. విరాళాలు అంటే ఏమిటమ్మా? విరాళాలు అంటే సమాజంలోని కొందరు వ్యక్తులు తమ ఆదాయంలో నుంచి కొంత చందా రూపంలో ఇస్తారు. కొంతమంది పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే ఉద్దేశం ఉన్న ధనవంతులు కూడా విరాళాలని అందజేస్తారన్నమాట. మరి పాఠశాలలకు ఉండే ఖర్చులేమిటి? ఉపాధ్యాయులకు, పాఠశాలలోని సిబ్బందికి, ఆయాలకు జీతాలు ఇవ్వడం, ఆ తర్వాత సిబ్బందికి కావలసినటువంటి పుస్తకాలు, కాగితాలు, చాక్ పీసులు, ప్రయోగశాలలకి అవసరమైనటువంటి పరికరాలు, తర్వాత కొత్త కొత్త గదుల నిర్మాణం, మరమ్మతులు, ఇంకా మంచినీటి సదుపాయం, ఇవన్నీ కూడా పాఠశాలకు ఉండే ఖర్చులు. పిల్లలు కూర్చునే బల్లలు, చిన్నపిల్లల పలకలు, బోర్డుకు రంగులు వేయించడం, ఇవన్నీ కూడా ఖర్చులే కదమ్మా. అవునవును, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి. ఇప్పుడు మీ పాఠశాల బడ్జెట్ను మీరు తయారు చేస్తారా? ఆదాయాలు: విద్యార్థుల నుండి ఫీజు 56,000, ప్రభుత్వ గ్రాంటు 2 లక్షలు, ప్రజల నుండి విరాళాలు 1 లక్ష, మొత్తం 3,56,000. వ్యయాలు రూపాయల్లో: జీతాలు 2 లక్షలు, పుస్తకాలు 20,000, ప్రయోగశాల పరికరాలు 20,000, స్టేషనరీ 16,000, భవనాల రక్షణ 50,000, మంచినీరు 25,000, ఇతరములు 25,000, మొత్తం 3,56,000. చూసారా పాఠశాల బడ్జెట్ ఎలా ఉంటుందో? మనం ఇంతవరకు కుటుంబ బడ్జెట్, పాఠశాల బడ్జెట్ రెండిటిని చూసాం. రెండు కూడా సంతులిత బడ్జెట్లే. అంటే ఆదాయము ఖర్చు రెండు సమానంగా ఉన్నాయని కదమ్మా. కరెక్ట్. మరి ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువైతే దాన్ని ఏమని పిలుస్తారు? లోటు బడ్జెట్ కదా అమ్మా. బాగానే గుర్తుపెట్టుకున్నావే. ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువైతే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు కదమ్మా. వెరీ గుడ్. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తయారు చేసే రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయం గురించి చెప్పే కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. మరి ప్రభుత్వాలు కూడా ఈ బడ్జెట్ను నెల నెలా తయారు చేసుకుంటాయా అమ్మా? మంచి ప్రశ్న వేశావు. ప్రభుత్వాలు నెల నెలా తయారు చేయవు. ప్రభుత్వాలు సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ను తయారు చేస్తాయి. అంటే బడ్జెట్ అనేది ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబం లాంటిదన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను తయారు చేసేది ఎవరమ్మా? ఆర్థిక శాఖ మంత్రి అన్ని మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ను తయారు చేస్తారు. కానీ రైల్వే శాఖకు మాత్రం రైల్వే మంత్రి మాత్రమే బడ్జెట్ను తయారు చేస్తారు. బాగా అర్థమైందమ్మా. ఇక మేము కొద్దిసేపు వెళ్ళి ఆడుకుంటామమ్మా. అమ్మో, అప్పుడే 6 గంటలైంది. మీ నాన్నగారు వచ్చే టైం అయింది, వంట చేయాలి. అవును, మర్చిపోయాను. వచ్చే నెల మన ఇంటి బడ్జెట్ని మీరు తయారు చేసి చూపించాలి, సరేనా? ఓ తప్పకుండా.